ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియో వంటతోనే స్టార్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ లోకి ఇక్కడ నేను టొమాటో అండ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నార్మల్ గా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కావాల్సినన్ని ఎగ్స్ యాడ్ చేసుకొని అందులోనే రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసి అప్పుడు బాయిలింగ్ కి పెడతాను. సో దట్ ఎగ్ అంతా కూడా విరిగిపోకుండా పీల్ చేసినప్పుడు కూడా ఈజీగా వస్తుంది అని చెప్పి నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్స్ ఎక్కడ విరిగిపోకుండా పీల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఐ థింక్ దిస్ వాజ్ ఆన్ ఫ్రైడే, వైకుంఠ ఏకాదశి ముందు రోజు. ఫ్రైడే అమ్మ నాన్ వెజ్ తినదు కాబట్టి తన కోసం కాకరకాయ కర్రీ ఏదో ప్రిపేర్ చేసుకుంటుంది. వంట చేస్తుంది కానీ స్టవ్ అంతా గందరగోళంగా ఉండింది. అందుకనే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఎగ్స్ బాయిల్ కి పెట్టాను. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ కి పెట్టేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో. అస్సలు నా వల్ల అలా కాదు. వీలైతే వంట కూడా ఆపేసి ఫస్ట్ క్లీనింగ్ చేసిన తర్వాతే వంట చేస్తాను. సో ఆ ఓసిడి ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేస్తున్నాను. 6 ఎగ్స్ కి గాను నేను ఇక్కడ 4 టొమాటోస్ అలాంగ్ విత్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా చక్కగా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అవి కట్ చేసే లోపు ఇక్కడ ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి. చూసారు కదా, ఏది విరగకుండా చక్కగా అన్ని నీట్ గా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఎగ్స్ ని పక్కకు తీసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ నల్ల జీలకర్ర, పావు స్పూన్ సోంపు యాడ్ చేసి కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టిన ఆనియన్ పీసెస్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వంట స్టార్ట్ చేయక ముందే ఆల్రెడీ అమ్మ కాకరకాయ కర్రీకి పెట్టింది. బట్ ఈ లోపు నేను వంట హాఫ్ వరకు కంప్లీట్ చేశాను, కానీ కాకరకాయ ఇంకా మగ్గలేదు. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మై మమ్స్ కుకింగ్. కాకరకాయ ఒక 2 విజిల్స్ కి కుక్కర్ లో పెట్టేసి ఆ తర్వాత కర్రీ చేస్తే తొందరగా వంట అయిపోతుంది. బట్ అలా కుక్కర్ లో పెడితే టేస్ట్ రావట్లేదంట. అందుకనే ఒక 1 అవర్ పాటు కాకరకాయని నార్మల్ గా ఇలా ఉడికిస్తుంది. గంట అయినా అవి ఇంకా ఉడకలేదు. సో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేశాను. అవి ఇంకా కుక్ అవ్వాలి. ఈ లోపు నా ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టిన టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి ఇందులోనే పసుపుతో పాటు కొంచెం రాళ్ళుప్పు కూడా యాడ్ చేసి టొమాటోస్ దగ్గరగా అయినంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి. సో టొమాటోస్ మగ్గే లోపు ఇక్కడ మనం ఎగ్స్ పీల్ చేసుకుందాము. నేను ఇందాక చెప్పినట్టు బాయిల్ చేసుకుంటే ఎగ్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి. బట్ అక్కడ కూడా ఒక ఎగ్ పాడైపోయింది. అది కొంచెం స్మాషీగా అయిపోయింది అనమాట. బట్ రిమైనింగ్ ఎగ్స్ అన్ని కూడా బాగా వచ్చాయి. ఎగ్ కి షెల్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. బికాస్ కర్రీలో మనం ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసాం కదా. ఈ ఎగ్స్ తో పాటు ఆయిల్ కూడా యాడ్ చేసేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బికాస్ కర్రీలోని ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తున్నాం కాబట్టి. అండ్ ఇంక ఇక్కడైతే ఎగ్స్ ని చూసారు కదా, ఇలా స్లిట్స్ పెట్టుకోవాలి. కంప్లీట్ గా ఎగ్స్ 2 హాఫ్స్ గా కట్ చేసుకోకుండా చిన్న చిన్న స్లిట్స్ పెడితే సరిపోతుంది. ఇలా స్ప్లిట్ చేసిన ఎగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్ మీద పై పార్ట్ అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటది. అండ్ లోపల పార్ట్ లో కర్రీలో జ్యూసెస్ అన్ని వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఏం లేదు, గుడ్లని జస్ట్ ఆయిల్ లో కొంచెం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాండీ ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు. చెప్పాను కదా, నా దగ్గర ఉన్న పాత బాండీలన్నీ కూడా ఆల్మోస్ట్ మా మెయిడ్ కి లేకపోతే వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసాను. కొన్ని మాత్రం ఉంచామన్నమాట, బికాస్ నాన్ వెజ్ అలా కుక్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే వెజ్ కి సెపరేట్ గా యూటెన్సిల్స్ తీసుకున్నాను. అండ్ నాన్ వెజ్ కి అయితే ఇక్కడ బ్లాక్ కలర్ బాండీ ఒకటే ఉండింది. అండ్ ఈ చిన్న బాండీ ఉంచాను అనమాట, బికాస్ ఏదైనా చిన్నగా ఇలా ఫ్రై చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని. బట్ ఇప్పుడు ఇది కూడా పాడైపోతుంది. సో సూన్ దీన్ని కూడా రీప్లేస్ చేయాలి. ఎగ్స్ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ టొమాటో దాంట్లోని రుచికి సరిపడా కారం యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కారంలో టొమాటో మగ్గుతుంది కదా అని మూత పెట్టాను. ఇంకా ఈ లోపు అయితే ఇక్కడ ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఎగ్స్ ని తీసుకొని వెళ్ళి టొమాటో కర్రీలోని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కర్రీలోని టొమాటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. చెప్పాను కదా, ఇక్కడ 1 ఎగ్ కొంచెం బాగా స్మాషింగ్ అయిపోయింది అని. అదే అనమాట ఆ ఎగ్. అండ్ ఇంక ఇక్కడైతే కర్రీలోని ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ కర్రీలోని ఎగ్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత ధనియా జీరా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ కావాలి అనుకుంటే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని
ఇంకొక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా టొమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. అన్నం, చపాతీ, రోటీ, నాన్ ఇలా దేంట్లోకైనా ఈ ఎగ్ కర్రీ బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే లంచ్ చేసేసిన తర్వాత నేను బుజ్జిబాబు బయటికి వెళ్తున్నాం. ఆ రోజు స్ట్రాబెరీ కప్ కేక్ ఆర్డర్ వచ్చిందనమాట. అది హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నాము. సక్సెస్ఫుల్ గా ఆ రోజు ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మేము షాపింగ్ కి వెళ్తున్నాం. ఈ రోజు షాపింగ్ కి నేను, అత్తయ్య, అచ్చు, అనుష, తర్వాత బుజ్జిబాబు మా 5 కలిసి వెళ్తున్నాము. మొన్నే కదా అన్ని షాపింగ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. మొన్న చెప్పాను కదా సంక్రాంతి షాపింగ్ వీడియోలో, ఎస్పీఎల్ షాపీలోని మెటీరియల్ తీసుకున్నాము. నేను, అత్తయ్య, అనుష మా 3 కలిసి ట్విన్నింగ్ చేద్దామని అనుకుంటున్నాము అని. సో మెటీరియల్ తీసుకున్నాను, కానీ డిజైనర్ కి ఈ రోజు వరకు ఇవ్వలేదు. సో ఈ రోజు డిజైనర్ కి మెటీరియల్ ఇద్దామని చెప్పేసి వచ్చాము. నేను డిజైనర్ డీటెయిల్స్ కనుక్కున్నానండి, ఆయన షేర్ చేయమన్నారు. ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ లో వాళ్ళు ఒకవేళ గనక మంచి డిజైనర్ అఫోర్డబుల్ ప్రైస్ లో స్టిచ్చింగ్ కి కావాలి అనుకుంటే గనక డిస్క్రిప్షన్ బాక్స్ లోని డిజైనర్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా అంబర్ షోరూమ్ కి పక్కనే ఇక్కడ మొత్తం నర్సరీ లాగా ఉంటుంది చిన్నగా. ఈ అంకుల్ దగ్గర మన మొక్కలకి కావాల్సిన ఎరువు అంతా తీసుకున్నాను అనమాట. సో చూడాలి ఈ ఎరువు ఎంతవరకు పనిచేస్తుంది అని. బికాస్ మన ఇంట్లో ఉన్న మందారం చెట్టు కానీ లేకపోతే గులాబీ మొక్కలు కానీ అన్ని ఎక్కువ పువ్వులేమి పూయట్లేదు. ఈ ఎరువు వేసి చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ అవి బాగా పూస్తే నెక్స్ట్ టైం నుంచి ఎరువు ఇక్కడే తీసుకుంటాను. నాకు మందారాలు అంటే ఎక్కువ ఇష్టం, మీ అందరికీ తెలిసిందే కదా. సో మన ఇంట్లోని రెడ్ కలర్ పెద్దది పువ్వు పూసే మందారం ఉండింది కదా, స్టార్టింగ్ లో ఒక్కసారి అంత పెద్ద సైజ్ లో పువ్వు పూసింది. ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి అయిపోయి చిన్న పువ్వు పూయడం స్టార్ట్ అయింది. ఇంతకు ముందు అయితే దానికి చెట్టు నిండా మొగ్గు ఉండేది, బట్ ఇప్పుడు అంతా ఏమీ లేదు. అంకుల్ కి అదే చెప్పాను. ఆ అంకుల్ ఏం చెప్పారంటే మట్టిలో అంత బలం లేకపోయినా పువ్వులు ఎక్కువ పూయవు, ఆరెల్స్ పువ్వు పూసినా అది అంత ఫ్రెష్ గా పెద్దగా ఏమీ పూయదు, ఈ ఎరువు 10 days కి ఒకసారి వేయమని చెప్పారనమాట. ఇంకా సరే అని అక్కడ ఎరువు తీసుకొని మళ్ళీ మేము డైరెక్ట్ గా ఆర్కే షాపింగ్ మాల్ కి వచ్చేసాము. ఐ థింక్ లక్కీలో అనుకుంటాను అనుష మునమ్మ కోసం ఒక సారీ తీసుకునింది, అండ్ అచ్చు ఏదో సారీ రీప్లేస్మెంట్ ఏదో చేసుకునింది. ఇంకా అక్కడ ఉన్నప్పుడే బుజ్జిబాబు వాళ్ళ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, ఏమంటే నెక్స్ట్ డే పేరెంట్ టీచర్ మీటింగ్, ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ అందరూ అటెండ్ అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నాము, స్టూడెంట్స్ అందరికీ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ వేసి పంపించండి అని చెప్పారు. బుజ్బాబు దగ్గర అన్ని కలర్ షర్ట్స్ ఉన్నాయి, కానీ వైట్ కలర్ మాత్రం లేదు. ఎందుకంటే వాడు ఎక్కడ పాడు చేసేసుకుంటాడో అని నేను కొనడమే మానేశాను. బట్ ఇప్పుడు ఎలా అయినా వైట్ కలర్ షర్ట్ కావాలి. అప్పుడు మళ్ళీ డాడీకి కాల్ చేసి ఇలా ఈ విషయం చెప్పాను. సరే ఇంకా తీసుకోండి అనేసరికి వైట్ కలర్ షర్ట్, రెడ్ కలర్ ప్యాంట్ తీసుకున్నాను. అక్కడికే నాకు 2000 బిల్ అయిపోయింది. ఇంకా సరే ఏమీ తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ వస్తున్నప్పుడు ఈ సారీ బాగా నచ్చిందనమాట. ఇది అమ్మ కోసం తీసుకున్నాను. అమ్మకి మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్ సారీ లేదు, అందుకనే బాగుంది కదా నాకు కూడా ఎప్పటికైనా ఒక డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకోవాలంటే ఉంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి. సారీ కాస్ట్ ఎంత అన్నది నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. సో ఇలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. ఇంకా తర్వాత నాకు ఆఫీస్ లాగిన్ టైం అయిపోయిందని వెంటనే వెళ్ళి లాగిన్ అయిపోయాను. సో ఎస్ గైస్, ఈ వ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఉంచేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ రేపటి వీడియోలో స్కూల్లో ఈవెంట్ ఎలా జరిగింది అండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఏం చెప్పారు అనేది రేపటి బ్లాగ్ లో షేర్ చేస్తాను. ఇంకా ఈ బ్లాగ్ ని ఇక్కడితోనే చేస్తున్నాను. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, and I will see you all in my next video. Until then, take care. Bye bye.